కట్టుకున్నోడికి కటింగ్ ఇచ్చి కోరుకున్న వాడికి దగ్గరైందామె. చాలా రోజులుగా రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరు. ఓ రోజు విషయం మొగుడికి తెలియడంతో శివాలెత్తాడు. అప్పుడు డిసైడ్ అయిందామె భర్త అడ్డు తొలగించుకోవాలని. ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. నగలమ్మి రౌడీ షీటర్కి సుపారీ ఇచ్చింది. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే భర్త అడ్రస్ గల్లంతయ్యేదే. బట్ సీన్ రివర్స్ అయింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ఇతను ఈశ్వర్ రెడ్డి. కొన్నేళ్ల క్రితం ఈశ్వర్ కి శిల్పారెడ్డితో వివాహమైంది. మొదట్లో ఇద్దరు బాగానే ఉండేవాళ్లు. ఆ తర్వాతే కాపురంలో కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న జమ్మలమడుగువాసి నాగ సుధీర్ తో శిల్పారెడ్డికి పరిచయం ఏర్పడింది. అయితే అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ మ్యాటర్ భర్తకు తెలియడంతో భార్యను మందలించాడు. రిలేషన్ కి అడ్డొస్తున్నాడని భర్తను చంపేయాలని డిసైడ్ అయింది శిల్ప. అదే విషయాన్ని ప్రియుడికి చెప్పగా తను కూడా సరే అన్నాడు. రాజపాలానికి చెందిన రౌడీ షీటర్ వినయ్ ని కాంటాక్ట్ అయ్యారు ఈ ఇద్దరు. అతని ద్వారా సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన కిరాయి ముఠాకు 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి ఈశ్వర్ రెడ్డి హత్యకు పథకం రచించారు. సుపారీకి అవసరమైన నగదును సమకూర్చేందుకు శిల్పారెడ్డి తన దగ్గరున్న 14 తులాల బంగారాన్ని ప్రియుడికిచ్చింది. కొంత సొత్తును ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లోని వేర్వేరు దుకాణాల్లో విక్రయించారు. మరికొంత తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. దాదాపు 5 లక్షల వరకు అడ్వాన్స్ కింద కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని పని పూర్తయ్యాక ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈశ్వర్ కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించింది ఈ కిరాయి ముఠా. ఈశ్వర్ బైపాస్ రోడ్ లో బైక్ పై వెళ్తుండగా కారుతో ఢీకొట్టింది. అతను కింద పడిపోగానే కత్తులతో నరికేందుకు ప్రయత్నించారు. అయితే త్రుటిలో వాళ్ళ నుంచి తప్పించుకున్న ఈశ్వర్ నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా మర్డర్ స్కెచ్ మొత్తం రివీల్ అయింది. కొరకు ఈశ్వర్ రెడ్డి అబ్జెక్టెడ్ టు ది అఫేర్. కొరకు శిల్ప సుధీర్ కలిసి wanted to murder కొరకు ఈశ్వర్ రెడ్డి and they went to a supari. They went to ఒక hired killers. He is a rowdy sheeter in Rajapalam by the name of Vinay. ఈ Vinay then approached another rowdy sheeter Lakshmi Narasimha in Hindupur. So ఇద్దరు కలిసి they had talked for around 10 lakhs hit amount from this Shilpa, out of which 5 lakh already వాళ్ళు పే చేశారు ఇద్దరు, సుధీర్ అండ్ శిల్ప. ఆఫ్టర్ దాట్ మొన్న on the day of the complaint what had happened was ఇద్దరు they took 2 cars and they chased the victim or complainant కొరకు ఈశ్వర్ రెడ్డి and they tried to hit him with a motorcycle. శిల్పారెడ్డి ఆమె ప్రియుడు నాగసుధీర్ తో పాటు సుపారీ ముఠాను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. వివాహితర సంబంధంతో సాఫీగా సాగిపోతున్న తన సంసారాన్ని శిల్పారెడ్డి నాశనం చేసుకుంది. ఇప్పుడు జైల్లో చిప్పకూడ తింటోంది.